మాట్లాడు. హలో అంకుల్ అంకుల్ బాబు నీకు అన్నం మేము హలో అంకుల్. పెద్దోళ్ళం కాదు. హలో మ్యూట్ వాడికి కొంచెం. ఓకే హలో అంకుల్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఆ? ఒక్క నిమిషం అంకుల్. అది ఏంటంటే అంకుల్, మీరు పెట్టినటువంటి పద్మ పురాణం అసలు పురాణమే కాదంట. ఆ. ఆయన చెప్తున్నాడు అనమాట. సరే మా లైన్ లో పెట్టి కాన్ఫరెన్స్ పెట్టు. పెట్టిన లైన్లో ఉన్నారు అంకుల్ వాళ్ళు. హలో 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 మాట్లాడండి హలో మాట్లాడండి. హలో చెప్పండి. చెప్పండి. చిరంజీవి అన్న. హలో చెప్పండి చెప్పండి. ఇక్కడ పద్మపురాణంలో ఏ శ్లోకం ఉంది ఆ పదము? నేను ఆ వీడియోలో వివరంగా చెప్పానే, నెంబర్ శ్లోకం నెంబర్. వీడియో కాదు, మీరు ఏం చేశారు? ఆ పైన శ్లోకానికి కింద మ్యాటర్కి సంబంధం లేదు, ఎట్లా పెట్టారు? పై శ్లోకానికి కింద మ్యాటర్ సంబంధం లేదా? ఆ శ్లోకానికి హిందీ టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే దాంట్లో అసలు మీరు చెప్పిన పదాలు కానీ అక్కడ కింద ఉన్న మ్యాటర్ సంబంధం లేదు. మీరు చెప్పారు మీరు ట్రాన్స్లేషన్ చేశారా? ట్రాన్స్లేట్ చేసి స్క్రీన్ పెట్టా. నువ్వు పెట్టు జయంత్, అతను పెట్టే, నువ్వు పెట్టాయి. పెట్టిన వాట్సాప్ లో అంకుల్, మీకు వాట్సాప్ లో చేసిన దాంట్లో ఏమైనా పదాలు ఉన్నాయి? పాపము, పుణ్యము, నరకము, తల్లిదండ్రులు, పిల్లల పదాలు దాంట్లో ఉన్నాయి సాంస్క్రిట్ లో. నీకు సంస్కృతం వచ్చా? నాకు రాదు కాబట్టి ట్రాన్స్లేట్ చేసిన అని చెప్తాను కదా. నీకు రాదు కాబట్టి ట్రాన్స్లేషన్ చేసావా? మరి ట్రాన్స్లేట్ తప్పు చెప్తుందా? నీకు హిందీ చదవటం వచ్చా? నాకు హిందీ కూడా రాదు చదివేది. సో నేను మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇప్పుడు నేను అక్కడ నేను హిందీ శ్లోకాలు పెట్టి, అదే సాంస్క్రిట్ శ్లోకాలు పెట్టి, ఆ శ్లోకాల్లో ఎన్నో నెంబర్ శ్లోకాల్లో ఏముందనేది నేను చదివి వినిపించాను అక్కడ. వినిపించారు. మీరు అర్థం చెప్పండి. పోనీ అక్కడ ఉన్న శ్లోకాలు మీరు అర్థం చెప్పండి ఏముందో. నేను ఫస్ట్ మీకు ఏం చెప్తున్నా, దాని పదానికి అర్థం ఎగ్జాక్ట్లీ ఆ శ్లోకానికి అర్థం ట్రాన్స్లేట్ చేస్తే మీరు చెప్పిన దాంట్లో ఏ సంబంధం లేదంటున్నా. ఎవరు చెప్పారు సంబంధం లేదని? ఎవరు చెప్పారు? నువ్వు నేను చెప్పట్లేదు, ట్రాన్స్లేట్ చెప్తాను సంబంధం లేదని. అదే ఎలా చెప్తావు? మీకు తెలియదు కదా సంస్కృతం. అదేది మళ్ళా ఎలా అంటారేంటి? ట్రాన్స్లేట్ అంటే మళ్ళీ ఎలా అంటారు? అంకుల్ మీకు వాట్సాప్ లో ఒకటి అట్లా కాదండి, మీకు సంస్కృతం రాదు, మీరు సంస్కృత పండితులు కాదు, మరి అర్థం తెలియదని ఎలా చెప్తారు మీరు? మీకేం చెప్పేది? నాకు మేము అర్థం తెలియకపోతే ట్రాన్స్లేట్ చేసి ఈ మీనింగ్ వచ్చిందని ఆ చెప్తాను. పుస్తకం రాసింది ఎవరో తెలుసు అసలు నీకు? నువ్వు ఇప్పుడు చూసావా పద్మపురాణం? సరే మీకు ఇందాక చెప్పిన మీరు ఎప్పుడన్నా చదివారా? మీరు ఎప్పుడన్నా చదివారా? మీరు ఎప్పుడన్నా చదివారా పద్మపురాణం? మీరు పంపించిన పీడిఎఫ్ ఎవరిది? అది ఎవరు రాసింది? హలో సార్ మీరు పెట్టండి అథెంటికేట్. అదే చెప్తాను, మీరైనా పెట్టండి. నేను పెట్టిందని మీరు నేను పెట్టింది అథెంటిక్ కాదని మీరు శ్లోక తాత్పర్యం ఉన్నటువంటి పురాణం పద్మపురాణం తీసుకొని నేను చెప్పిన రిఫరెన్స్ చూడండి. సరే మీరు అదే పెట్టండి అథెంటికేట్. మీరు ఏది నేను పెట్టాను కదా, నేను ఆల్రెడీ పెట్టాను కదా. స్క్రీన్ షాట్ పెట్టారా? స్క్రీన్ షాట్ మాకేం తెలుస్తుంది? అట్లా ఏం తల తోకుందా? రిఫరెన్స్ ఉంది కదా, రిఫరెన్స్ పెట్టాలని చూడొచ్చు తలా తోకుందా లేదనేది. అసలు మీ దగ్గర ఉందా పద్మపురాణం? రిఫరెన్స్ లేకుండా రిఫరెన్స్ అవసరం లేదని ఎలా చెప్తారండి మీరు? రిఫరెన్స్ లేకుండా ఎలా చెప్తారు? అన్న అది కాదు, అతను అంటుంది ఏంటంటే మీరు రిఫరెన్స్ పెట్టారు కాదనట్లేదు, ఏ బుక్ ఏంటి అనేది అడుగుతున్నారు. నేను పెడతా, నీకు కావాలంటే బుక్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర. నేను అనేది ఏంటంటే అసలు ఏనండి, నేనేం చెబుతున్నానంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అసలు పద్మపురాణం శ్లోకంతో ఉన్నటువంటి పద్మపురాణం ట్రాన్స్లేషన్ చదవకుండా, అసలు పద్మపురాణంలో ఏముందో తెలియకుండా నువ్వు పంపించిన అమ్మట అది కరెక్ట్ కాదు, దాని అర్థం అది కాదని ఎలా చెప్తాడు అతను? అది పెడతాను, ఒకసారి పెట్టండి. నేను పెడతా, ఎవరు రాశారో కూడా పెడతాను నేను. మొత్తం శ్లోకాలు అవి ఆ పుస్తకం. నేను పెట్టిన పద్మపురాణం ఖరీదు 7,500 రూపాయలు. అర్థమైందా? 7,500 రూపాయలు పెట్టి కొన్నటువంటి పద్మపురాణంలో ఆ ట్రాన్స్లేషన్. అది కాదండి, అంటే ఇక్కడ మనం నువ్వు వినండి, పూర్తిగా వినండి. నేను చెప్పేది వినండి. అథెంటికేషనా కాదని చెప్పి అతను అంటున్నాడు కదా, అది అథెంటికేషనా కాదనేది నేను చెప్పేది. మీరు పంపించిన పీడిఎఫ్ కాదు అది. వచనం వినండి పూర్తిగా. నేను మీకు పంపించినటువంటి పుస్తకం అనేది మన ఇండియాలోనే నెంబర్ 1 సాంస్క్రిట్ పబ్లిషర్స్ చౌకాంబా పబ్లికేషన్ అని ఉంటుంది. దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగింది అది, చౌకాంబా పబ్లికేషన్. అది ఓన్లీ హిందూ గ్రంథాలని, సాంస్క్రిట్ గ్రంథాలని సాంస్క్రిట్లోను
అలాగే ఇంగ్లీష్లోను అలాగే హిందీలోను ట్రాన్స్లేషన్ చేసిన సంస్థ అది, ఓన్లీ వన్ ఇండియా మొత్తం మీద నెంబర్ 1 అది. వారణాసిలోను ఢిల్లీలోను దాని హెడ్ ఆఫీసులు ఉంటాయి. ఓకే. అర్థమైందా? నేను అక్కడ నుంచి తెప్పించేదాన్ని, వారణాసి నుంచి తెప్పించాను ఆ బుక్ని. అక్కడ దాంట్లో ఏముంటుందంటే సాంస్క్రిట్ శ్లోకాలు ఉంటాయి, దాని కింద హిందీ అనువాదం ఉంటుంది. అర్థమైందా? హలో, చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు అతను ఏదైతే చెప్తున్నాడో అది కరెక్ట్ కాదని అంటున్నాడు కదా, కరెక్ట్ కాదని ఎలా చెప్తాడు? అతని దగ్గర ఏమన్నా ఇంకో బుక్ ఉందా? అతను ఏమన్నా చదివాడా పద్మపురాణం? అతను ఏ పుస్తకాన్ని తీసుకొని అది ప్రమాణం అని చెబుతున్నాడు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాడు? పూర్తిగా పెట్టుంటే అవి అడగరు కదా, పూర్తిగా పెట్టి అన్ని చెక్ చేసుకున్నాక అయిపోయింది కదా. అదే నేను అంటది, నువ్వు పూర్తిగా అడగలేదు కదా. నీ దగ్గర అసలు ఇది ఉందా పద్మపురాణం అంటున్నా, నువ్వు చదివావా ఎప్పుడన్నా? ఏది ఎవరు? అతని దగ్గర పద్మపురాణం ఉందా? మీరు చదివారా? నేను చదివాను కాబట్టి చెప్తున్నా కదా, చదవకుండా ఎలా చెప్తాను నీకు చూపించి? ఇప్పుడు నేను చదవకుండా నీకు ఎలా చెప్తాను? చదివాను కాబట్టి చెప్తున్నా నీకు. నేను పెడతాను మీకు అన్ని వివరాలు పెడతా. నేనేమంటున్నానంటే అసలు నువ్వు చదివి నీ దగ్గర ఉందా అని అడుగుతున్నా. నీ దగ్గర ఉంటే ఎవరు ఆ రైటర్ ఎవరు, నీ పబ్లికేషన్ ఏంటి, నువ్వు చదివావా పద్మపురాణం? సర్లే పెట్టండి చూద్దాం. మీరు చదివారా లేదని నేను అడుగుతున్నా. మీ దగ్గర ఉందా పద్మపురాణం బుక్? ఆ రైటర్ ఎవరు చెప్పండి. మీరు చెప్పేదానికి రైటర్ ఎవరు చెప్పండి. తెలియదు నాకైతే తెలియదు. పబ్లిషర్ ఎవరు చెప్పండి మీరు మీ దగ్గర ఉన్న బుక్ కి? నేను చెప్తా పబ్లిషర్ ఎవరు చెప్పండి. హలో బ్రో, మీది ఎక్కడ? మీదే ఊరు? మాది వైజాగ్ అండి. మాది ఒంగోలు. అది కాదు, మీతో వచ్చిన బాధ ఏంటంటే ఎదుటి క్వశ్చన్ అడిగితే దానికి ముందు చెప్పకుండా మీరు ఇంకో 2 క్వశ్చన్లు అడుగుతారు, అది వచ్చిన బాధ. అంటే మీకు అలా క్వశ్చన్ లాగా అనిపిస్తుంది మీకు కదా, నేను చెప్పే ఆన్సర్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది మీకు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు మీరు పుస్తకం చదవకుండా మాట్లాడటం తప్పు కదా అంటున్నాను అనేది. మీ దగ్గర పుస్తకం మీరు పరిశీలించకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు మీరు దాన్ని పరిశీలించకుండా మాట్లాడడం తప్పు అంటున్నా. మీరు చూడగల తప్పు అంటే ఎలాగా? మీరు పరిశీలన చేశారు అసలు? ఒకవేళ మీరు పరిశీలన చేస్తే ఆ గ్రంథం పబ్లిషర్ ఎవరు, రైటర్ ఎవరు చెప్పండి నాకు. మీరు చెప్పేది అబద్ధాలు కాకపోతే. అది కాదు, నేనేమంటున్నాను నేను అనాల్సింది అంటున్నా, కరెక్ట్ గా అడగాల్సింది అడుగుతున్నా. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పినప్పుడు, ఒక పుస్తకాన్ని చూపించి ఒక విషయాన్ని చెప్పినప్పుడు మీరేం చేయాలంటే, మీరు ఆ పద్మపురాణాన్ని చదివి ఆ రెఫరెన్స్ ప్రకారం అలా ఉందా లేదనేది మీరు చూడాలా. మీరు అలా చూడకుండా లేకుండా తప్పు అంటే ఎట్లాగా? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలే, మీకు ఏ ఊరు అని అడిగా, దానికి మీరు సమానం చెప్పకుండా తిరిగి నాకు కూర్చొని అడుగుతున్నా. మరి అంతే, మరి నువ్వు అడిగినప్పుడు నేను అడగనేది కదా. మీరు అడిగిన దానికి వినండి, నేనేం మీ దగ్గర స్టూడెంట్ కాదు, చేతులు కట్టుకొని 2 ఒకటి 2 2 రోజులు 4 అని చెప్పడానికి. అర్థమైందా? మీరేదో మాట్లాడితే నేను చేతులు కట్టుకొని 2 ఒకటి 2 2 రోజులు 4 అని మీ ఎక్క లెక్క చేయడం స్టూడెంట్ కాదు. గుర్తుపెట్టుకో, మేము అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం, మీరే కాదు. మేము ప్రశ్నిస్తాం, మేము అడుగుతాం ప్రశ్నలో. నువ్వు నీ దగ్గర ఉన్న పుస్తకం రైటర్ ఎవడో చెప్పు, పబ్లిషర్ ఎవడో చెప్పు, ఇవన్నీ కాదు. పద్మపురాణంది నేను చెప్పా కదా బాబు నీకు. నువ్వు వైజాగ్ అన్నావు, నేను ఒంగోలు అన్నా. నేను చెప్పానా లేదా ఒంగోలు అని? అది కాదన్నా, నేను ఫ్రెండ్లీగా అడిగాను. నేను ఫ్రెండ్లీగానే అడిగాను నిన్ను కూడా. నేను ఫ్రెండ్లీగానే అడిగా, తప్పు అయింది అంటే నువ్వు అడగొచ్చుగా, నేను అడగకూడదా? నువ్వు అడగొచ్చుగా, నేను అడగకూడదు నీదే ఊరని. నాది అన్నా, నేను అట్లా చేయను. నేను అవతలని ప్రశ్నించిన తర్వాత ఆన్సర్ చెబుతా, నా పద్ధతి అది. మరి అలాగే ఉంటది. మరి మనువాదులతో నా పని అలాగే ఉంటది. మనువాదులతోటి అలాగే ఉంటది నా పని. మనువాదులతోటి నేను అలాగే ప్రశ్నిస్తా. మనువాదులు నేను అలాగే ప్రశ్నిస్తా. నా బిహేవియర్ అలాగే ఉంటది మనువాదులతోటి. మీరు ముందు నాకు అది చెప్పండి, ఎవరు పబ్లిషర్ ఎవరో చెప్పండి. ఈ కథలన్నీ నాకు వద్దు కానీ. వద్దపోతే ఎందుకు ఫోన్ చేసావు నువ్వు? వద్దపోతే నువ్వు ఎందుకు ఫోన్ చేసావు దొంగ పేర్లతోటి? దొంగ పేర్లు ఏంటి? మనువాదులతో తిన్నంగా మాట్లాడను, గోప పగిలేటట్టు మాట్లాడతాను నేను. మనువాదులతోటి తిన్నగా మాట్లాడను. మనువాదులతోటి నేను అలాగే మాట్లాడతా. మీరు ఎప్పుడైనా పుస్తకాలు కొన్న మొఖాలంటారా? పుస్తకాలు చదివిన మొఖాలంటారా మీ? మరే మీరు పుస్తకాలు మీరు పుస్తకాలు చదివిన మరే మీ దేవాలయాల మీద బూతు బొమ్మల భాష వద్దు కానీ, మీ దేవాలయాల మీద బూతు బొమ్మల భాష వద్దులే కానీ చెప్పేది మీరు ఎప్పుడైనా చదివారంటారా? మీరు మీ గ్రంథాలు చదివారు ఎప్పుడన్నా? మీ గ్రంథాలు ఎప్పుడన్నా చదివారా మీరు? మరి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు చదవకుండా?
హలో, అంటే మొత్తం అయితే తప్పు మాదంటారు అయితే. తప్పు మా మీదే, గ్రంథాలు తప్పు మా మీదే. తప్పు మీరు ఏది చదవలా, మా గ్రంథాల్లో మీరు తప్పు మీరు ఏ ఊరు చదవలా, అంటే చెప్పలేదు, మీరు సోమవారం చదవలేదు. అందరూ మీ ముద్ర రైటర్ ఎవరు అంటే వేసేస్తున్నారు. చెప్పలా. నువ్వు మతం మీ దగ్గర మారినోడు ఉన్న మీ పుస్తకం మొహం ఉందంటారా అంటే చెప్పండి ఉందన్న వచ్చింది. అబద్ధాలు చెప్పావు. రైటర్ ఎవరు అని బొడ్డు చెప్పలా, బట్టలు పబ్లిషర్ మారి ఎవరు అంటే చెప్పలా. చెప్పులాడి మీ ఇంతకంటే మీరు కావాలి. దొంగలని చెప్పడానికి బ్రిటిష్ వాడు ఇంతకంటే ఏమన్నా కొత్తనాయుడు ఇంకోటి రుజువు ఏమన్నా కావాలనా? మాట్లాడినాడు. వన్ సెకండ్ బ్రిటిష్ మీరు వాడికి ఏం దొంగలని కిరాణం చెప్పడానికి లేదు. ఇంతకంటే రుజువు ఏమన్నా కావాలనా? బ్రిటిష్ వన్ వాడు సెకండ్ దిగితే కిరణ్, వన్ కొట్టుకునే సెకండ్ సార్. కిరణ్, చేస్తా నువ్వు నా మాట్లాడు. కొడగలరా, పెట్టేండ్రా ఫోన్ సోదినాడారు. ముందు సరే పుస్తకాలు సరే చదవండిరా మీ. అరే అరే ఎంతమంది మీ బ్రిటిష్ పుస్తకాలు వాళ్ళు చదవండిరా పోయినారా? ముందు, కొని ఏదో నీకు నాయలా. పుస్తకం లేదురా, ఒక అరే లైన్ పద్మ చేర్చుకోరా. పురాణం నేను 50,000 పెట్టుకున్నా, నా దగ్గర ఉన్న ట్రాన్స్లేషన్స్ 50,000 పెట్టుకున్నా. అది పెట్టేస్తే అది ప్రింట్ పేరున్నటువంటి అయిపోద్దిరా, పబ్లిషర్స్ తప్పే పెట్టాలి. ప్రింట్ నీకు చేసి, తలా అరే తోక పెట్టడం సన్నాసులారా, కష్టం కాదు. 50,000 పెట్టుకున్నా నేను పద్మ పురాణం. ఫ్రీగా మీరు ఎప్పుడు ఉంటుంది. చదివి నాకు తెలిస్తే పెట్టిరా, మాట్లాడి నువ్వు తెలియదు పెట్టేస్తే నోరు ముచ్చుకుని అయిపోద్దిరా. ఉంచుకుంటారా. చదవండిరా అరే ముందు, మీ బ్రిటిష్ వాళ్ళు గ్రంథాల్లో తెలివితే ఉన్నటువంటి కూర్చున్నావు, నువ్వు దరిద్రాన్ని కూడా అంతా చదవండిరా. మాట్లాడుతున్నావా? ఏం బూతులన్నింటినీ కారణం చదవండిరా ముందు. ఎప్పుడైనా చదివారా మీరు మీ గ్రంథాలు? నువ్వు కూడా ఏయ్ మాట్లాడినాడు అయిపో, మా ఎవరు పెట్టారా దౌర్భాగ్యుడా. బేవర్సనాయాల? బ్రిటిష్ వాడు, అరే బ్రిటిష్ అరే వాడు బ్రిటిష్ వాడు వాడికి పుట్టింది మీరు, గుద్దనాగంటే అందుకే మీరు వాడిని పనికిరాడు వాడు. కలవరెత్తున్నారు. అందుకే వాడి అరే కలరే ఉంది మీకు బ్రిటిష్ కూడా. వాడు బ్రిటిష్ వాడి గుద్దనాగంటే కలరే ఉంది మీకు కూడా. వాళ్ళకి పనికిరావు. పుట్టినోడరా మీరు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు సరిపోయి చేసింది మీరు రా, మేం కాదు. అరే బ్రిటిష్ అరే వాళ్ళ ఏ దగ్గర మీ పార్టీ మీ నీకు తెలుసా? తాతోళ్ళు మీ ఇప్పుడు నాయనమ్మలు ఉద్యోగాలు ఒరే చేశారు, మేం నువ్వు కాదు. ఎస్సీరా, కంగారు బ్రిటిష్ పడకు. వాడి దగ్గర పడుకుంది మీరు. బ్రిటిష్ వాడి వీర్యానికి పుట్టింది మీరు రా, ఎందుకంటే వాడి దగ్గర ఉద్యోగాలు చేసి. హలో, అంకుల్ ఇప్పుడు నువ్వు పుస్తకం పంపించావు కదా, అంకుల్ చెప్పండి అంకుల్. మరి దాంట్లో లేదని చెప్తారు, మీరు చదివారా? అది చూసాడంట అంకుల్, చదివాడంట అంకుల్. 200 పేజీది అది, నీకు పంపింది దాంట్లో 200 పేజీది. ఓకే అంకుల్, ఓకే తీస్తాను. పేజ్ నెంబర్ 200 అంకుల్. 200 పేజీది. అంకుల్ వాళ్ళు లైన్ లో ఉన్నారు, కలుస్తాను అంకుల్. మాకు సారీ, ఆ? వాళ్ళు లైన్ లో ఉన్నారు, కలుస్తాను అంకుల్ వాళ్ళకి. అవును, నువ్వు చూడవచ్చు కదా. చూస్తాను ఆ? చూస్తాను. నువ్వు క్రిస్టియన్వా? అంకుల్ నేను క్రైస్తవుని అంకుల్. నీకు వాడు పీడిఎఫ్ పంపించాడు కదా. వాస్తవానికి ఇది వచనం ఇది శ్లోకం కూడా కాదు, శ్లోక తాత్పర్యంతో ఉన్నది కాదు ఇది. అచ్చా. అయినప్పటికి కూడా నేను దీంట్లో చూపిస్తున్నా 200 పేజీది. నేను చెప్పిన రెఫరెన్స్ ఉందా లేదా? ఓకే అంకుల్, తీసాను అంకుల్. పైన నుంచి 4వ లైన్ చదువు. లచే నారాధింపని వారును శివ కేశవులను సమబుద్ధితో ధ్యాన పూజ నందని ధ్యాన పూజ పూజా వందనాదులు చే సేవింపని వారును శుద్ధి చిత్తులను ఉండు. ఈ పాయింట్ ఉంది ఇక్కడ, లిస్ట్ ఉందిలే, ఇంకా ఎవరెవరు నరకానికి పోతారనేది లిస్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు చదివిన శివకేశవులను సమబుద్ధితో ధ్యాన పూజ వందనాదులు చే సేవింపని వారును అంటే దాని అర్థం ఏంది? శివుడు అంటే శివుడు, కేశవుడు అంటే విష్ణువు. శివుణ్ణి విష్ణువుని గనక సమబుద్ధితో పూజా వందనాదులు చే సేవింపని వారిని అంటే పూజింపనటువంటి వారు ఏడపోతారంట? కింద లైన్ చూడు, అదే పేరాల కింద లైన్. నిరయంబుల నొందగలరు అంటే నరకానికి పోతారు అర్థం. వీళ్ళందరూ ఈ లిస్టు చెప్పాడు ఇక్కడ కింద, ఇంకా ఎవరెవరు పోతారు అనేది. ఇప్పుడు వాళ్ళు చదవకుండా మాట్లాడటం తప్పదు. నువ్వు అనొచ్చు కదా. నువ్వు చదవకుండా ఎట్లా మాట్లాడతారో, నువ్వు ఏ పుస్తకం నుంచి చదువుతున్నావు ఏందని చెప్పి అడగొద్దు. నువ్వు క్రిస్టియన్వేనా? మరి క్రిస్టియన్ అయితే మరి ఏం మాట్లాడకుండా ఎలా ఉన్నావు? నేను అదే అడుగుతున్నా. పబ్లిషర్ గురించి మీరు చెప్పినారు, అక్కడ ఉండేటువంటి మీరు పంపించిన పీడిఎఫ్ లో పబ్లిషర్ గురించి వాళ్ళు ఆ పనికిమాలోళ్ళు పుస్తకాలు కొనలేదు, చదవలేదు. గూగుల్లో దొరికిన పీడిఎఫ్ ఇది. అర్థమైందా? వచ్చినవి ఇది. ఇక్కడ సంస్కృత శ్లోకం ఏడని చూపిమను. అది లేదు. మరి శ్లోకం లేకుండా అథెంటికేషన్ కాదని వాళ్ళే చెప్తారుగా. అదే కదా. అదే కదా కాదు, నువ్వు అడగాలి కదా. ఇప్పుడు సాంబశివరావు చూపించిన దాంట్లో శ్లోకం ఉంది, కింద తాత్పర్యం ఉంది. మరి నువ్వు పంపించిన దాంట్లో శ్లోకం లేదు కదరా. శ్లోకం ఉన్న దానికి చదివి కదరా చెప్పాల్సింది, నువ్వు ఎందుకు అడగలా? అంకుల్ నేను అదే అంటున్నా అంకుల్. అప్పటి నుంచి చెప్తుంటే వాళ్ళు ఏమంటారు, ఆయన ఏదో పేపర్ పట్టుకొచ్చి దాంట్లో చెప్తున్నాడు అని. ఇప్పుడు అర్థమైందా? ఏదో పేపర్ పట్టుకొచ్చింది ఎవరు? అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు నేను శ్లోక తాత్పర్య సహితంగా నేను చూపిస్తే మీరు ఓన్లీ వచనం చూపించారు. అయినా కానీ వచనంలో కూడా చూపించాక నేను ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉంది, మళ్ళీ చదువు 4వ లైను. శివకేశవులను అంటే శివుడిని విష్ణువుని పూజించినటువంటి వాడు ఏడకపోతాడు? కింద లైన్ ఏముంది ఇక్కడ? నరకానికి పోతాడని ఉందిగా. మరి లేదని ఎట్లా చెప్తాడు? వాళ్ళకి చదువు వచ్చా? చదివారు వాళ్ళు? అదే అంకుల్, వాళ్ళకు తెలుగులో పెట్టిన చదువు అదే అంకుల్. అవును, నువ్వు చూడాలిగా ముందు, నువ్వు పరిశీలన చేయాలిగా.
ఇక్కడ 96 అంటే నేను చూశాను. లేదు 96 ఏంది? 96 పేజీ నెంబర్ అనుకో, అది వచనం అనుకున్నాను అంకుల్. అది అంటే భూమి వచనం కాండంలో చూసి వచనం ఏంది? అంటే ఇక్కడ వాళ్ళు ఏది పెట్టారంటే భూమి కాండంలో నేను 96 పేజ్ నెంబర్ లో చూసిన అంకుల్. ఎందుకంటే భూమి కాండం 96 అని 96 అని కనిపిస్తే అక్కడ 96 ఆ పేజ్ పేజీ నెంబర్ 96 అని చెప్పాను నేను. అంటే నేను అక్కడ చూసాను అనమాట. వాళ్ళు ఎక్కడ చూసారు? వాళ్ళు కూడా అక్కడే చూసారా పేజీ నెంబర్ 96 అని? అదే అది అక్కడ చూసారు. అంటే ఇప్పుడు మీకు ఎవరికి కూడా చెప్పిన రిఫరెన్స్ చూడటం కూడా చేతగానటువంటి వాళ్ళు బాగా రిఫరెన్స్ ఏం చెప్పారో అది చూడటం కూడా చేత కాకుండా మీరు అది అథెంటిక్ కాదు, అది ప్రమాణం కాదని ఎలా చెప్తారు మీరు? కరెక్ట్. నేను చెప్పింది భూమికాండం 96 అధ్యాయం, అవునా? పద్మపురాణం భూమికాండం 96 అధ్యాయం అంటే 96 అధ్యాయం కాకుండా 96 పేజీ అటు చూశారు మీరు అందరూ. అంటే ఇక్కడ భూమి కాండం పక్కన ఇతల పక్క రైట్ సైడ్ పేజ్ నెంబర్స్ అనుకున్నాం, లెఫ్ట్ సైడ్ ఉండేటివి ఇది దాన్ని ఏమంటారు? మీరు అనుకునేది ఎందుకు? నేను చెప్పాక అక్కడ క్లియర్ గా అదే అంకుల్ దాని మీద 96 అధ్యాయం అని రాసే ఉంది కదా. 96 అధ్యాయం అని రాసి ఉందా లేదా అసలు దాని మీద పీపీటీ మీద? ఉంది అంకుల్, ఉంది. మరి ఉన్నప్పుడు మీరు పేజీ నెంబర్ 96 అని ఎట్లా అనుకున్నారు మీరు? ఆయన పంపించినాడు. అంటే నేను చెప్పే కదా వీడియోలో కూడా. ఇప్పుడు ఆయన సంగతి పక్కన పెట్టు, నువ్వు విన్నావు కదా. అవును అంకుల్, విన్నాను. మరి నువ్వు విన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా అతనికి. అంకుల్ అది దాని గురించే మాట్లాడుకుంటున్నాం అంకుల్. సరే నీ సంగతి పక్కన పెట్టు. వాళ్ళు పెద్ద పుడింగిలాలు మాట్లాడుతున్నారుగా, మేము చదివాం మా దగ్గర ఉందని. ఏమన్నా గూగుల్లో ఉన్నది ఒకటి పట్టుకొచ్చి ఎతికి దాన్ని పట్టుకొచ్చి నా ముందు పెట్టి మేము చదివాము మాది పబ్లిషర్ ఎవరో చెప్పండి రండి చెప్పకపోతుండే, రైట్ ఎవరో చెప్పండి రండి చెప్పకపోతుండే. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి రెఫరెన్స్ ఎందుకు అంటాడు? ఏంది అతను పిచ్చోడా మంచోడా? రెఫరెన్స్ వాడు చెప్పకపోతే ఆ పుస్తకంలో ఎక్కడుందో మీకు ఎలా తెలిసింది? మీరు ఎలా సెర్చ్ చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువు, ఆడ ఉన్నది 4వ లైన్లో ఏముందో నువ్వు పంపిన పుస్తకంలో. శివకేశవులను సమబుద్ధితో ధ్యాన పూజ వందనాలచే సేవింపని వారును, అంటే దాని అర్థం ఏంది? అంటే దాని అర్థం సేవింపకుండా ఉండేటువంటి వాళ్ళు అంటే ఏంది? పూజించినటువంటి వాళ్ళు, పూజా వందనాదులు చే సేవింపని వాళ్ళు అంటే శివుణ్ణి విష్ణువుని పూజించినటువంటి వాళ్ళు. కింద లైన్ లో ఏముంది? ఏం పొందుతారంట? నిరయంబులు అంటే ఏంది? నరకాన్ని పొందుతారనే అర్థం. మరి ఉందా లేదా నేను చెప్పింది? మీరు పంపిన పుస్తకంలో ఉందా లేదా? మరి వాళ్ళ కళ్ళు, వాళ్ళకి మొఖానికి కళ్ళు లేవా? కడుపు కూడి తింటలేదా? లేకపోతే అప్పుడు రెఫరెన్స్ చూపించి నాకు చెప్తున్నారు ఇక్కడ లేనే లేదు. నేను అనుకున్నాను ఏంది లేదంటున్నాడు అంకుల్, చెప్తున్నాడు అంకుల్ చదివినాడు అని నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు పంపించిన పుస్తకం వచనము అంటే షార్ట్ కట్ లో రాస్తారు వచనాన్ని. అంటే పద్మపురాణం యొక్క సారాంశం మొత్తాన్ని షార్ట్ కట్ లో రాస్తారు, అది వచనం అంటారు. తర్వాత ఈ శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి దాన్ని అది క్లియర్ గా ఉన్నట్టు అనమాట. 1 by 1 క్లియర్ గా ఉన్నట్టు. అంటే ఏది కూడా స్కిప్ చేయకుండా మొత్తం పురాణం ఉన్నట్టుగా అక్కడ ఉన్నట్టు అర్థం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలా స్కిప్ అవుతాయి, చాలా స్టోరీలు కూడా తీసేస్తారు. వచనం అనేది ముఖ్యమైనటువంటి పాయింట్లు పెట్టి ఇట్లా వచన రూపంలో రాస్తుంటారు. ఎవరు చెప్పింది ప్రమాణం కాదు, నేను చెప్పింది ప్రమాణం కదా, వాళ్ళు చెప్పింది ప్రమాణం కదా. బుక్ ఎవరు చెప్పు, ఎవరు చెప్పింది ప్రమాణం కాదు? మీరు చెప్పిందే ప్రమాణం. నేను చెప్పింది ప్రమాణం కదా. సరే, ఇప్పుడు మీరు పంపించిన దాంట్లో ఒకవేళ ప్రమాణం కాకపోయినా సరే నేను చెప్పింది చూపించా కదా, ఉందా లేదా? కాదు, ఇప్పుడు వాళ్ళు మరి నువ్వు చెప్పింది లేదని ఎలా అంటే, చూడడం చేత కానప్పుడు నన్ను అడగాలి మర్యాదగా. ఇప్పుడు వాళ్ళకి రెఫరెన్స్ చూసుకోవడం కూడా చేత కానప్పుడు, అయ్యా ఇదిగో నా దగ్గర పలానా పుస్తకం ఉంది, ఈ పుస్తకంలో నువ్వు చెప్పింది ఎక్కడుందో చెప్పు, మాకు ఆ రెఫరెన్స్ చూసుకోవడం కూడా చేత కావట్లేదయ్యా మహాప్రభు, నమస్కారం నీకు. నువ్వు సంస్కృత గ్రంథాలు, మా హిందూ గ్రంథాలన్నీ చదివిన పండితుడివి నువ్వు. మేము ఈ మధ్యన ఏదో వాటి గురించి తెలుసుకున్నాం, మాకు తెలియదు చెప్పండి అని చెప్పి వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేసుకుంటే మనం ఎలా ఎతకాలో, రెఫరెన్స్ ఎలా చూడాలో చెప్తాం మనం. అది పక్కన పెట్టి నువ్వెవడు, అసలు నీకు సంస్కృతం రాదు, నువ్వు తెలుసా, నువ్వు అది ప్రమాణం కాదని ఎట చెప్తారు వాళ్ళు?
ఉమ్. అంటే రెఫరెన్స్ చూడటం ఇక్కడ చేత కాని సన్నాసులు కూడా ఇక వాళ్ళకి అది ప్రమాణం కాదు ఇది ప్రమాణం కాదని చెబుతారా? అదే అంకుల్. అంకుల్ ఇక్కడ 96 అని ఎక్కడ ఉంది అంకుల్ అసలు ఇది దీంట్లో? ఇక్కడ మీరు పెట్టిన దాంట్లో 96 96 అని అంటే మీరు వీడియోలో చెప్పిన దాంట్లో 96 అనేది ఉంది, ఇక్కడ ఉంది. అధ్యాయం అని కాకపోతే ఉంది. ఇక్కడ పీడిఎఫ్ లో ఎక్కడ 96 అని నెంబర్ కనిపించలేదు. మీరు ఎట్లా చూసారు విషయ సూచిక చూశారు. విషయ సూచికలు ఏముంది చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు విషయ సూచిక ఓపెన్ చేసినాను. వరుసన అధ్యాయం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో చూడు. 125 ఏమో ఉంది అంకుల్. 96 అధ్యాయంలో ఉందా లేదా అక్కడ? 96 ఉంది అంకుల్, ఉంది. ఏముంది చదువు అక్కడ టైటిల్? సుకృత దుష్కృత ఫలములు. అవును, మరి నేను 96 అధ్యాయం అని చెప్పినప్పుడు, పద్మపురాణం భూమికాండం 96 అధ్యాయం అని నేను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలా? అది ఓపెన్ చేసి అధ్యాయం చూడాలా. ఆ అధ్యాయం పేర్లే కదా అన్ని కూడా కంటెంట్లో ఉండాలి. అధ్యాయం సంఖ్యలే కదా. అప్పుడు మీరు 96 అధ్యాయం అంటే 96 అధ్యాయం ఎదురు పేజీ నెంబర్ ఉంటుంది కదా, ఆ పేజీ నెంబర్ దాని ఎంత ఉంది దాని ఎదురు పేజీ నెంబర్ చూడు. దాని ఎదురు పేజీ నెంబర్ వచ్చేసి 199. 199 అంకుల్. 199 పేజీ ఇది. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర సడన్ లో పంపించేసరికి వాళ్ళు చదువుతారేమో ఇది లేదంటున్నాడు అని నేను కంగారు పడిపోయాను. ఉందా? ఉంది అంకుల్, ఉంది. 96 అధ్యాయం నేను చెప్పా కదా. ఇప్పుడు నువ్వు పంపిన పుస్తకంలో 96 అధ్యాయంలోనేగా ఇప్పుడు నేను చూపించింది నీకు. అవును అంకుల్, అవును అంకుల్. 96 అధ్యాయమే కదా ఇది. అవును అంకుల్, అవును. 200 పేజీ చెప్పా అంటే 199 నుంచి ప్రారంభమైంది అధ్యాయం. 199 పేజీ నుంచి ప్రారంభమైంది. దాని కంటిన్యూషన్ 200 పేజీలో నీకు చూపించాను. అవును అంకుల్. ఉందా లేదా? ఉంది, ఉంది అంకుల్. మరి ఇంకేంది మరి? తెలియనప్పుడు మర్యాదగా అడిగి తెలుసుకోవాలి. అవును అంకుల్, అవును. నీ ఊరేంది, నీ పేరేంది, నీకు అది తెలుసా, నీకు ఇది తెలుసా, నువ్వు చెప్పింది లేదు అని అంటే తప్పు కదా అది. నీ చూడటం చేతగాక నువ్వు చెప్పింది లేదంటే అది నీ తప్పు. అది లేదు నాకు అర్థం కాలేదు అండి, ఇదేదో వచనంలో ఉంది, మరి దీని సంగతి తెలియదు మాకు, ఒకసారి దీన్ని ఎలా చూడాలి చెప్పండి, లేకపోతే మీరు చెప్పండి ఈ పుస్తకంలో ఎక్కడ ఉందని నన్ను అడిగితే, మర్యాదగా అడిగితే నేను ఇలాగే చూపించి చెబుతా కదా, ఇది నేను చెప్పింది పలానా చోట ఉంది బాబు అని. మరి వాళ్ళు ఎక్స్ట్రా నవ్వుతారేంది నీ ఫ్రెండ్స్? అంతే కదా, అదే కదా అంకుల్. బయట వాళ్ళు అంకుల్, వాళ్ళు ఫ్రెండ్స్ కూడా కాదు, అన్నోన్ పర్సన్స్. నీకు ఎట్లా పరిచయం వాళ్ళు? ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ కి నీ నెంబర్ పెట్టు అన్నారు అంకుల్ వాళ్ళు. అదే సంగతే. అది ఇన్స్టాగ్రామ్ కామెంట్ కి నెంబర్ పెట్టు, నువ్వు పెట్ట మతం మార్తివి, ఏం కథ ఏం అని ఫోన్ చేసిరు వాళ్ళు. అని మిమ్మల్ని అని ఈ ప్రశ్న అడిగాడా, నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను మీ దేవుడు చెప్పాడని? అది మరి ఇప్పుడు మనం రెఫరెన్స్లు అన్ని ఇచ్చాంగా, బ్రహ్మవర్త పురాణం ఇచ్చాం, పద్మ పురాణం ఇచ్చాం, ఇంకా చాలా రెఫరెన్స్లు ఇచ్చాంగా. మరి వాడి సంగతి ఏందంట? వాడి సంగతి ఏందని ఇప్పుడు నువ్వు రెఫరెన్స్లు పంపించలేక వాడు అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఈ పుస్తకం ఒకటి ఏంటనేది గూగుల్లో ఎతికి నీకు పంపించాడా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంపించాడు. ఇప్పుడు నేను అదే పేజీలో నేను రెడ్ కలర్ తో అండర్లైన్ చేసి నీకు పెట్టే పేజీ వాట్సాప్ లో కనపడిందా? 200 పేజీ సేమ్ ఇదే పేజీ వాడికి వాళ్ళ ఫార్వర్డ్ చేసి, ఒరే గాడిద కొడకలారా ఇదిగో ఇక్కడ ఉంది చూడండిరా. అట్లా కాదు, మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండిరా, రెఫరెన్స్ చూసుకోవడం తెలియదు అని చెబితే అప్పుడు అతను వివరంగా చెబుతాడు మర్యాదగా అడిగితే. మీరు మతోన్మాదులాగా ఎదవేశాలు ఎత్తే మాత్రం చెప్పుతో కొట్టినట్టు చెబుతాడు ఆయన సమాధానం అని చెప్పు. మర్యాదగా అడిగితే మర్యాదగా చెప్తావు సమాధానం. కొద్దిగా ఎక్స్ట్రాలు నువ్వు అనుకో, నువ్వు అదేంది ఇదేంది నువ్వు ఎక్కడ అది ఇది అని నన్నేదో నేనేదో వాడి స్టూడెంట్ అయినట్టు నువ్వు అప్పచెప్పు అన్నట్టు మాట్లాడితే చెప్పు తెగిందా కొడతానని చెప్పాలి. అది సంగతి. పెట్టు ఒకసారి పంపి, ఇది రెఫరెన్స్ ఉందో లేదో. ఆ ఎదవలకి కానీ రెఫరెన్స్లు చూడటం నేర్చుకోమని చెప్పు. లేకపోతే ఓ పని చెయ్యి, ఒరే మీకు పుస్తకాలు ఎలా చదవాలో లేకపోతే రెఫరెన్స్లు ఎలా ఎతకాలో ఒక 3 రోజులు క్లాసులు తీసుకుంటా అన్నాడు సాంబశివరావు. మీరు రండి రా, జూమ్ మీటింగ్ లోకి రండి, నేర్చుకోండి, నేర్పిస్తాను అన్నాడు ఉచితంగా అని చెప్పు. ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా నేర్పిస్తా అన్నాడు. రాండిరా మీరు ఎదవలారా, ముందు రెఫరెన్స్లు చూడటం నేర్చుకోండి రా. అంతేగాని అది చూడంగానే అది ప్రమాణం కాదు, ఆ పుస్తకం అది కాదు ఇది కాదు అని చెప్పటం కాదు ఎదవలారా అని చెప్పు. సరే, ఓకే.